పోతీఫేర కొనుక్కోవడం, అంటే ఇంచుమించు 3-4 సార్లు 2-3 సార్లు అతన్ని అమ్మేయడం, వేరే వాళ్ళకు కొనడం. అంటే ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒకటి మన నుంచి తప్పివేయబడ్డాడు, తప్పించబడ్డాడు. రెండవదిగా ఇతర దేశానికి అమ్మబడ్డాడు. ఇతర దేశానికి మనకు తెలుసు, కనానీయులు మాట్లాడే భాష, వేషధారణ, వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు వేరు. ఐగుప్తు దేశం, దాని యొక్క భాష, దాని యొక్క వ్యవహార శైలి, జీవన విధానాలు, అలాగే అక్కడున్నటువంటి వాతావరణం అంతా కూడా వేరు. మించుమించు మన దేశానికి ఏమండి, కింద ఉన్నటువంటి శ్రీలంక దేశానికి కరెన్సీ ఒకటే. ఇక్కడ మనం రూపాయి అంటాం, శ్రీలంకలో కూడా రూపాయి అంటారు. ఆ రూపాయి చెల్లుబాటు అవుతుంది. అయితే రూపాయిలో మార్పు లేదు, కానీ భాషలో మార్పు ఉంటుంది, వాతావరణంలో మార్పు ఉంటుంది, మనుషుల్లో మార్పు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అంతా కూడా ఆ దేశ పరిస్థితులు